ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. తండ్రి, గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ మాటలు విని ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరిచ్చే నిత్యరాజ్యానికి చేరుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించిన విధానాన్ని బట్టి క్రీస్తు వారి పేరిట మరొక్కసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ దాసుడనైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు కేవలం విని విడిచిపెట్టేసే వరంగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి ఆ మాటలకు లోబడి ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే నిత్య రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం పేరు చెడుతనము కలిగి జీవిస్తున్నావా. చెడుతనము కలిగి జీవిస్తున్నావా అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచంలో మంచితనం అనేది మరుగైపోతుంది. చెడుతనం అనేది వేగంగా విస్తరిస్తుంది. ఈరోజు ఈ ప్రపంచాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే మంచితనం కంటే చెడుతనమే ఎక్కువగా కనబడుతూ ఉంది. మంచితనం అనేది ఎక్కడ కూడా కనిపించట్లేనట్టుగానే మనకు అనిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి నమ్మని వారిలో చెడుతనము ఉంది అంటే ఒక అర్థం ఉంది. వారికి దేవుడు ఎవరో తెలియదు, దేవుని శక్తి ఏంటో తెలీదు, దేవుని సంకల్పం ఏంటో తెలీదు, దేవుని మనసు ఏంటో తెలీదు, దేవుని ఉద్దేశం ఏంటో తెలీదు. కనుక వారందరూ కూడా చెడుతనంతో ఉన్నారు అంటే ఒక అర్థం ఉంది. దేవుణ్ణి నమ్మిన వారు కూడా చెడుతనం కలిగి జీవించటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవుణ్ణి నమ్మిన వారికి దేవుడేంటో తెలుసు, దేవుని సంకల్పం ఏంటో తెలుసు, దేవుని మనసు ఏంటో తెలుసు, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసు, దేవుని శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసు. తెలిసిన వారు కూడా ఈరోజు చెడుతనము కలిగి జీవించడం అనేది చాలా విచారింపదగ్గ విషయం. ప్రియులారా, దేవుడు తెలిసిన వారు, దేవుణ్ణి నమ్మిన వారు చెడుతనంతోనే ఉన్నారు. దేవుడు తెలియని వారు, దేవుణ్ణి నమ్మని వారు కూడా చెడుతనంతోనే ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతకీ మనం నమ్మినటువంటి దేవునిలో చెడుతనం ఉందా? మనం నమ్మిన దేవునిలో చెడుతనం ఉందో లేదో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు
నీ వద్ద చోటు లేదు. తీసారమ్మా? కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. మరలా, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. దుష్టత్వము అంటే అర్థం ఏంటో తెలుసా అండి? దుష్టత్వము అంటే దుష్టుని తత్వము, మానవత్వము, మూర్ఖత్వము అని మాట్లాడతాం కదా. దుష్టత్వము అంటే దుష్టుని తత్వం. ఎవరైతే దుష్టుని తత్వం కలిగి ఉంటారో, దుష్టుని ఆలోచనలు కలిగి ఉంటారో, దుష్టుని సంబంధులుగా ఉంటారో, అలాంటి వారిని చూసి దేవుడు ఆనందించేవాడు కాడు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దేవుని దగ్గర ఏం లేదట? చెడుతనమునకు చోటు లేదు. దేవుని దగ్గర చెడుతనమునకు చోటు లేదు. కానీ దేవుని పోలికతో, దేవుని స్వరూపంతో పుట్టినటువంటి దేవుని పిల్లల్లో మాత్రం ఏముంది? చెడుతనం ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మేము నమ్మిన దేవుడే నిజమైన దేవుడు. మా దేవుడే ఈ అనంతమైన విశ్వాన్ని కలిగించాడు. మా దేవుడే ఈ ప్రపంచ ప్రజలందరినీ కూడా పుట్టించాడు అని మన దేవుడి గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే మనలో కూడా ఏముంది అంటే చెడుతనం ఉంది. మనల్ని పుట్టించిన దేవుల్లో చెడుతనం లేదు, కానీ మనలో మాత్రం చెడుతనం ఉంది. ఉందంటారా లేదంటారా? ఉందో లేదో చూద్దాం ఒకసారి. ఇదే కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 15వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 15. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారి పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగమునందు ఉన్నది. చెడుతనము ఎక్కడుందట? వారి నివాసములలోను అంటే మనం నివసించే గృహాలలో, అలాగే వారి అంతరంగమునందు అంటే మన హృదయంలో ఉందా? ఉందండి? ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగమునందును ఉన్నది. దేవుల్లోనేమో చెడుతనానికి చోటు లేదు. ఆయన పోలికతో, ఆయన స్వరూపంతో పుట్టినటువంటి దేవుని పిల్లలలో, దేవుని కుమారులలో, దేవుని కుమార్తెలలో మాత్రం ఏముంది? చెడుతనం పుష్కలంగా ఉంది. నాలో చెడుతనం లేదండి, నాలో అంత మంచితనమే ఉందండి అని చెప్పేవారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటారా? నాలో చెడుతనమునకు చోటు లేదు, నాలో ఉన్నదంతా మంచితనమే అనేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా ఉండరు, ఉండబోరు. ప్రతి మనిషిలోనూ కూడా ఏదో ఒక చెడు అనేది తప్పనిసరిగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళ చెడు లక్షణాలతో, చెడు భావాలతో ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడు తప్ప దైవ లక్షణాలతో, దైవ భావాలతో బ్రతికేవారు కరువైపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళ చెడుతనాన్ని ఎలా జరిగిస్తున్నారో చూస్తారు ఒకసారి. చెడుతనం నివాసాలలో ఉంది, చెడుతనం హృదయంలో ఉంది, అంతరంగంలో ఉంది అన్నాడు కదా. ఆ చెడుతనాన్ని ఎలా జరిగిస్తున్నారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, కీర్తనల గ్రంథము 58వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. కీర్తనల గ్రంథం 58వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి ప్రియులారా. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాటలాడుదురను అన్నది నిజమా? అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాటలాడుదురన్నది నిజమా? అధిపతులు నీతిని అనుసరించి మాట్లాడతారండి, నిజమా అంటున్నాడు దేవుడు. నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా. నరులారా, మీరు న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నారా? న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నారా అండి? న్యాయాన్ని బట్టి కాదు. ఏమండి?
ఎవడ లంచం ఇస్తే వాడు తరపున న్యాయం తీరుస్తారు, న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చరు. లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనమును జరిగించుచున్నారు. ఎలా జరిగిస్తున్నారట? హృదయపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా. ఏమండి? ఏదో తెలుసో తెలియకో కాదు. ఏమండి? ఏదో పొరపాటున చెడుతనాన్ని జరిగించట్లేదు. ఎలా జరిగిస్తున్నారు? అన్నీ తెలిసే, తెలుసు అది తప్పని, తెలుసు అది పాపమని, తెలుసు అది నేరమని, తెలుసు అది దేవునికి ఇష్టం కాదు అని, అయినా సరే ఎలా జరిగిస్తున్నారు? హృదయపూర్వకంగా భయం విడిచి నిర్భయంగా చెడుతనాన్ని జరిగిస్తున్నారు ప్రియులారా. చెడుతనం అంటే దేవునికి ఇష్టం కానిది ఏదైనా చెడుతనమే. దేవుడు వద్దు అని చెప్పినది ఏదైనా సరే చెడుతనమే. దేవునికి నచ్చనిది ఏదైనా సరే చెడుతనమే. కనుక ఈరోజు ప్రపంచ మానవులు ఎలా జరిగిస్తున్నారయ్యా చెడుతనానంటే హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా జరిగిస్తున్నారు. జరిగిస్తున్నారా లేదండి? ఏమండి? భయం లేదండి, భయం లేదు. ఇప్పుడు బరితెగించేశారు అందరూ కూడా. హంసలాగా, ఏమండి, కాకిలాగా కలకాలం బ్రతికే కంటే హంసలాగా 6 నెలలు హాయిగా బ్రతికి చచ్చిపోదాం అనుకుంటున్నారు. ఏమండి? ఈరోజు పరలోకం వెళ్ళాలని ఎవరికీ లేదు, తెలుసా మీకు? ఈ లోకంలోనే హాయిగా ఆనందంగా సర్వ సుఖాలు అనుభవించి భోగ భాగ్యాలు అనుభవించి చచ్చిపోదాం, పరలోకం ఉందో లేదో తర్వాత విషయం అనుకుంటున్నారు ఈరోజు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలరా, అందుకే దేవుడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు చూస్తారు ఒకసారి. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 10, కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 10. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నా అంటున్నారు కదా, దేవుణ్ణి ప్రేమిస్తే మీరు ఏం చేయాలో తెలుసా? చెడుతనాన్ని అసహించుకోండి, అసహించుకోండి అంటున్నాడు. చెడుతనాన్ని అసహించుకునేవారు ఉన్నారా? చెడుతనాన్ని ఇష్టపడేవారు ఉన్నారా? ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, అది చెడు అని తెలిసినా కూడా దాన్ని అసహించుకొని దానికి దూరంగా పారిపోయేవారు లేరు. ఏమండి? అది చెడుతనం అని తెలిసి కూడా ఆ చెడు చేయడానికి పరుగులు తీసేవారు కోకొల్లలుగా ఉన్నారు క్రైస్తవ్యంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఏమి నేర్చుకుంటున్నారు వీళ్ళు బైబిల్ గ్రంథం నుంచి? ఏమి వింటున్నారు దేవుని వాక్యం సంఘాల్లో? ఏమండి? విన్నప్పుడే భయం, విన్నది విన్నప్పుడే విడిచిపెట్టేస్తున్నారు, చదివింది చదివినప్పుడే మర్చిపోతున్నారు. అందుకే భయం విడిచి నిర్భయంగా చెడుతనాన్ని జరిగిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, యెహోవాను ప్రేమించేవారులారా చెడుతనమును అసహించుకోండి, అసహించుకోండి అంటున్నాడు. అసహించుకుంటారా? మరి అసహించుకుంటారో లేదో చూస్తారు ఒకసారి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 13:19. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. ఏమంటే తీసారా? సామెతల గ్రంథం 13:19. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యం. మూర్ఖులు చెడుతనాన్ని వదులుకోరు, విడిచిపెట్టరు. ఏమండి? మూర్ఖుడు ఏం చేస్తాడంటే తన మూర్ఖత్వంతో ప్రవర్తిస్తాడు, తన చెడుతనంతో చలామణి అవుతాడు తప్ప, అమ్మో ఇది చెడుతనం కదా, ఇది పాపం కదా, ఇది వాక్యానికి విరుద్ధమైనది కదా, ఇది దేవునికి నచ్చనిది కదా, ఇది దేవుడు ఇష్టపడడు కదా, ఇది చేస్తే నేను పరలోకానికి వెళ్ళను కదా అని దాన్ని విడిచిపెట్టడు మూర్ఖుడు. ఏమండి? మూర్ఖుడు దాన్ని అసహించుకోడు. అందుకే ఏమంటాడు? చెడుతనమును విడుచుట మూర్ఖునికి అసహ్యం, అసహ్యం. ఏమండి? దేవుడు అంటున్నాడు, యెహోవాను ప్రేమించే వారులారా మీరు చెడుతనమును అసహించుకోండి, అసహించుకోండి అనేమో ఆయన చెబుతుంటే మూర్ఖులేమో చెడుతనాన్ని అసహించుకోరట. ఏం చేస్తారు మరి?
హృదయపూర్వకంగా చెడుతనాన్ని జరిగిస్తారు. ఇందాక చదువుకున్నాం మనం. హృదయపూర్వకంగా జరిగిస్తున్నారు ఈరోజు చెడుతనాన్ని. చెడుతనాన్ని జరిగించటం వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసా మీకు? ఏమండి, ప్రపంచ మానవాళి చెడుతనాన్ని జరిగించడం వలన ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఇర్మీయా గ్రంథం 12వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఇర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 4. దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను, అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవచున్నవి. దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవచున్నవి అంటే అంతరించిపోతున్నాయి. ఈరోజు పక్షులు అంతరించిపోవటానికి కారణం ఏంటయ్యా అంటే మనం ఏం చెప్తున్నాం తెలుసా అండి? ఈ సెల్ ఫోన్ టవర్లు వచ్చిన కాడి నుంచి, ఈ రేడియేషన్ ప్రభావం వలన, ఈ సిగ్నల్స్ వలన ఈ పక్షులన్నీ అంతరించిపోతున్నాయని చెప్తున్నాం మనం. అంతే కదండి? జంతువులు పక్షులు ఎందుకు అంతరించిపోతున్నాయో దేవుడు క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే తెలియజేశాడు. ఎందుకు అంతరించిపోతున్నాయట? దేశములోని జనులు వారి చెడుతనమును బట్టి జంతువులను పక్షులను సమసిపోచున్నవి. జంతువులన్నీ ఎందుకు అంతరించిపోతున్నాయంటే, పక్షులన్నీ ఎందుకు సమసిపోతున్నాయంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు చేసే చెడుతనాన్ని బట్టి, చెడు కార్యక్రమాలను బట్టి, పాపపు కార్యక్రమాలను బట్టి ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? అంతరించిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, మన చిన్నతనంలో ఉన్నటువంటి పక్షులు ఏమైనా కనబడుతున్నాయి మనకి? జంతువులు ఇది వరకు ప్రతి ఇంటికి పాడి ఉండేది, పాడి ప్రతి ఇంటికి ఉండేది, ప్రతి ఇంట్లోనూ కూడా జంతువులు ఉండేవి. ఆవులు కానీ, గేదెలు కానీ, ఎద్దులు కానీ, ఏమండి ప్రతి ఇంటికి ఉన్నట్టుగా ఉండేవి. కానీ ఇప్పుడు చూడండి, ఉన్నాయండి ఇప్పుడు జంతువులు? లేవు. జంతువులు లేవు, పక్షులు లేవు. ఎందుకు అంతరించిపోతున్నాయా? ఎందుకు సమస్యపోతున్నాయా అంటే కేవలం మనుషుల చెడుతనం, మనుషుల పాపాలు, మనుషులు చేసే దుర్మార్గాలు, మనుషులు చేసే అరాచకాలు, మనుషులు చేసే నేరాలు ఘోరాల వల్ల ఈరోజు పక్షులు జంతువులు అంతరించిపోతున్నాయి. ఇంకా మనుషులు చేసే చెడుతనం వల్ల ఎంత నష్టం జరుగుతుందో చూస్తారా? కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 33వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 33. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తువ గల భూమిని చవిటి పర్రగాను మార్చును. అమ్మ తీసారా? కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 33. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నదులన్నీ ఎలా మారిపోతున్నాయట? అడవులుగా మారిపోతున్నాయట, మార్చేస్తున్నాడంట దేవుడు. నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తువు గల భూమిని చవిటి పర్రగాను మార్చును. సత్తువు గల భూమి అంటే సారవంతమైన భూమి ఏమైపోతుంది ఇప్పుడు? చవిటి పర్రగా మారిపోతుందంట. ఎవరి వల్ల? ఏమండి, ఎవరి వల్ల దేవుడు ఎలా మార్చేస్తున్నాడు అంటే కేవలం దేశ నివాసుల చెడుతనమును బట్టి అన్నాడా? కేవలం ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల చెడుతనాన్ని బట్టి దేవుడు నదులను ఎండిన నేలగా చేస్తున్నాడట. నీటి బుగ్గలు ఎలా మారుస్తున్నాడట? ఎండిన నేలగాను, సత్తువు గల భూమిని చవిటి పర్రగాను మార్చేస్తున్నాడు. అంటే సారం లేనిదానిగా మార్చేస్తున్నాడు. ఇప్పుడు ఎరువులు వేస్తే కానీ భూములు పండే పరిస్థితి లేదు. మన చిన్నతనంలో ఏమంటే పెంటట్టుకు వచ్చేస్తే పండేసేయండి, అవునా? ఎరువులతో పని లేదు మన చిన్నతనంలో. కానీ ఇప్పుడు ఎరువులు వేయకపోతే పంటలు
పండే పరిస్థితి ఎక్కడా లేదు ప్రపంచంలో. కనుక దేవుడు మనుషుల చెడుతనాన్ని బట్టి సత్తువు గల భూమిని చవిటి పర్రగా సారం లేని దానిగా మార్చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనుషుల చెడుతనాన్ని బట్టి ప్రపంచంలో ఎంత నష్టం జరుగుతుందో చూసారా? పక్షులు అంతరించిపోతున్నాయి, జంతువులు అంతరించిపోతున్నాయి, భూమి అంతా కూడా సారం లేనిదిగా మారిపోతుంది, బీడి భూములుగా మారిపోతున్నాయి. ప్రియమైన దేవుని వల్ల చెడుతనం జరిగిస్తుంటే దేవుడు ఏం చేస్తాడో చూస్తారు. ఇంకా చెడుతనం జరిగిస్తుంటే మనుషుల్ని ఏం చేస్తాడో మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథం, యెషయా గ్రంథం 13వ అధ్యాయం, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11. లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం అందరూ చూడాలి. లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. చెడుతనాన్ని బట్టి, దోషాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడట? శిక్షిస్తాడు. అంటే మొట్టమొదటిగా శిక్షిస్తాడు. శిక్ష ఎలా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో తెలియదు. అది రోగం కావచ్చు, ప్రమాదం కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడు ఏం చేయాలి? మనం గమనించుకొని, గ్రహించుకొని మనలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని విడిచిపెట్టేయాలి. అంతే కదండి? ఏ రూపంలో అయినా దేవుడు మనకు శిక్ష విధించవచ్చు. ఏమండి? ఆ శిక్షని మనం గమనించుకోవాలి. నేను జరిగిస్తున్న చెడుతనాన్ని బట్టి, నేను చేస్తున్నటువంటి పాపాలను బట్టి, నేను చేస్తున్న అన్యాయాన్ని బట్టి, నేను చేస్తున్న మోసాన్ని బట్టి, నేను చేస్తున్న అరాచకాలను బట్టి దేవుడు ఈ రూపంలో నాకు శిక్ష విధించాడనమాట అని గమనించుకొని, గ్రహించుకొని దాన్ని మానుకోవాలి, దిద్దుకోవాలి, వదులుకోవాలి, సరి చేసుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని క్షమించే అవకాశం ఉంది. అయినా సరే మనం మార్చుకోకపోతే, అయినా సరే మనం దిద్దుకోకపోతే, అయినా సరే మనం వదులుకోకపోతే, అలాగే కంటిన్యూ చేస్తే దేవుడు ఏం చేస్తాడో చూస్తారా? చూడండి, కీర్తన గ్రంథం 94వ అధ్యాయం. మొదట శిక్షిస్తాడు దేవుడు, అప్పుడు మనం మారిపోవాలి, మార్చేసుకోవాలి, దిద్దేసుకోవాలి, వదిలేసుకోవాలి. అయినా మనం మారకపోతే ఏం చేస్తాడో చూడండి. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 23. కీర్తన గ్రంథం 94:23. ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. దోషాన్ని ఏం చేస్తాడట? మన మీదకి రప్పిస్తాడట. తర్వాత వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మొదట శిక్షిస్తాడు. ఇందాక చదువుకున్నాం. శిక్షించినప్పుడు ఏమైపోవాలి? మనం సరైపోవాలి. సరైపోయి దేవుని మార్గంలోకి వచ్చేసి దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుకున్నామా? సరి. లేకపోతే ఏం చేస్తాడట? వారి దోషమును వారి మీదకి రప్పించుదును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించుదును. అంటే కాలగర్భంలో కలిపేస్తాడనమాట. మొదటే దేవుడు మనల్ని కాలగర్భంలో కలిపేయడు. మొదట మనల్ని శిక్షిస్తాడు, సరి చేసుకోవటానికి అవకాశం ఇస్తాడు, మారటానికి అవకాశం ఇస్తాడు. అయినా సరే మనం మారకపోతే, సరి చేసుకోకపోతే, దేవునికి ఇష్టంగా మనం బ్రతకకపోతే అప్పుడు కాలగర్భంలో కలిపేస్తాడు. కాలగర్భంలో కలపడం పెద్ద పని ఏమీ కాదు దేవుడికి. పెద్ద పని అండి. లక్షల మందిని సెకండ్లో కాలగర్భంలో కలిపేయగలిగే శక్తి కలిగిన వాడు మన దేవుడు. దేవుడు అంటే ఏదో చేతకానోడు, ఏమి చెయ్యడు, మనం ఏం చేసినా చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారు చాలామంది. ఏమండి? చూస్తాడు చూస్తాడు చూస్తాడు, తర్వాత వార్నింగ్ ఇస్తాడు, శిక్షిస్తాడు. అప్పుడు మనం మారామా, మార్చుకున్నామా? సరి. లేకపోతే కాలగర్భంలో కలిపేస్తాడు. కాలగర్భంలో కలిపేస్తే ఏమండి మనం ఏం చేయగలం చెప్పండి? ఏమైనా చేయగలం అండి? ఈ ప్రపంచంలో మనల్ని ఎవడైనా ఏదైనా చేస్తే మనం ఏమైనా చేయగలం? 10 మందిలో పెట్టి అడగగలం, పోలీస్ కేసు పెట్టగలం. దేవుడే మనల్ని కారగర్భంలో కలిపేస్తే ఆయన అరెస్ట్ చేసేవాడు ఎవడున్నాడు? ఆయన ఏ కోర్టు బోన్లో ఎవరు నిలబెట్టగలరు? ఏమండి? ఆయన ఎవరో ఏమీ చేయలేరు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా,
ఈరోజు ప్రపంచం అంతా కూడా చెడుతనంతో నిండిపోతుంది ప్రియులారా. మంచితనం కరువైపోతుంది, చెడుతనం పెరిగిపోతుంది. మంచి అనేది ఎక్కడా కూడా కనబట్లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళని నమ్మలేం, బంధువుల్ని నమ్మలేం, స్నేహితుల్నే నమ్మలేని పరిస్థితిలో ఈరోజు ప్రపంచం అంతా మారిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకవేళ మనం దేవుని మాటలు విని మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని విడిచిపెట్టి మనం మార్చుకుంటే, దిద్దుకుంటే, వదులుకోవాల్సినవి వదులుకుంటే దేవుడు ఏం చేస్తాడో చూస్తారా? చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 18:8. ఇర్మియా గ్రంథం 18:8. ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. తీసారమ్మా, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 8. ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల. ఆ పదం చాలా ఇంపార్టెంట్. చెడుతనమును చేయుట మానిన ఎడల. చెడుతనం చేయటం మానేస్తే, చెడుతనం చేయటం మానేస్తే, చెడు క్రియలు చేయటం మానేస్తే, పాపపు క్రియలు చేయటం మానేస్తే, దేవునికి నచ్చిన కార్యక్రమాలు చేయటం మానేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. కీడు చేయాలనుకుంటాడంట దేవుడు మనకి. ఆ కీడును ఎప్పుడైతే మనం చెడు మానేసామో, ఎప్పుడైతే మనం పాపాలు మానేసామో అప్పుడు దేవుడు మనకు చేస్తానన్న కీడు కూడా మానేస్తాడంట. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? ప్రతి మనిషిలోనూ ఏదో ఒక చెడు తప్పనిసరిగా ఉంటుంది. నీలో ఉన్న చెడు నీకు తెలుసు, నీలో ఉన్న చెడు నిన్ను పుట్టించిన దేవునికి తెలుసు. నీ చుట్టూ ఉన్న వారికి తెలియకపోవచ్చు, నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. కానీ ఎవరికి తెలుసు? నీలో ఉన్న చెడు ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. తెలుస్తుందో తెలియదండి? నీలో ఉన్న చెడు నేను పుట్టించిన దేవునికి తెలుస్తుంది. కాబట్టి ఆ చెడు ఏమండి, ఆ చెడు లక్షణాలు, ఆ చెడు భావాలు, ఆ చెడు ఆలోచనలు, ఆ చెడు కార్యక్రమాలు, ఆ చెడు క్రియలు ఏం చేయాలి? ఇప్పుడు మానేసుకోవాలి. మానేసుకుంటే దేవుడు మనకు చేస్తాననుకున్నటువంటి కీడు కూడా ఆయన మానేస్తాడు. లేదా ఏం చేస్తాడు? ఇందాకే చదువుకున్నాం, తమ చెడుతనం బట్టి వారిని సంహరించుదును. సంహారం ఇంకా ఏమండి, కాలగర్భంలో కలిపేయటం, ఇంకా వేరే ఆప్షన్ ఇంకా లేదు. మొదట శిక్ష ఇస్తాడు, మొదట వార్నింగ్ ఇస్తాడు. మార్చుకున్నామా సరే, లేకపోతే లోకంలో నుంచి మన పోస్ట్ ఖాళీ అయిపోద్ది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు క్రియలు, చెడు అనేది మనలో ఉండకుండా మనం దేవుడు చెప్పిన లక్షణాలతో, దైవ లక్షణాలతో, దైవ భావాలతో బ్రతుకుదాం. దేవుడిచ్చే నిత్యరాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలు, మా విశ్వాసాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలు, మీరిచ్చే నిత్యరాజ్యానికి చేరుకునే మాటలు మేమందరం కూడా విన్నాం తండ్రి. మాలో ఒకవేళ వాక్యానికి విరుద్ధమైన చెడు ఆలోచనలు కానీ, చెడు కార్యక్రమాలు కానీ, చెడు క్రియలు కానీ, చెడు తలంపులు కానీ మాలో ఉంటే, చెడు మాటలు కానీ, చెడు చూపులు కానీ, చెడు చేతలు కానీ మాలో ఉంటే వాటన్నిటినీ కూడా మేము వదులుకొని, మార్చుకొని, దిద్దుకొని తండ్రి మీకు ఇష్టమైన మార్గంలో, మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించడానికి సహాయం చేయండి. తలల వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరచండి, బలపరచండి, మీ చిత్తానుసారంగా నడిపించండి. మమ్మల్ని అందరినీ కూడా పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని, మీ చిత్తానుసారంగా మేము నడుచుకుని మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి చేరుకోవడానికి కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి, కాచి, కాపాడమని, మీ చిత్తమైతే మరలా మేమందరం ఆదివారం చిన్న మందగా కూడుకుని మరొక అద్భుతమైన పాఠాన్ని నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని, మా విశ్వాస జీవితాన్ని పెంపొందించుకుని
మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవటానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.